సాయిధరం తీసుకురా. ఈ సత్య చేసేటప్పుడు మీ మెమరబుల్ మూమెంట్ ఏంటి? ఫస్ట్ డే ఆఫ్ షూట్ అండి. ఫస్ట్ షాట్ యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ he said action to me and my producer best friend was there also. So that one moment has been captured in my head, in my heart, in my soul, whatever it is. That's one memory which I can't forget. స్వాతి గారి నుంచి అట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు? Swati, she's my college friend andi. She was my classmate since almost like 15 years back. So very very nice actually. Very happy that all the friends came together. అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చి సినిమా చేసామండి. సో ఆ థాట్ ఉంది తప్పించి ఇంకా అసలు ఏ థాట్ లేదంటే మేము మాకు మానిటర్ చేసి తీసినప్పుడు మేము నవ్వుతున్నప్పుడు కూడా జెన్యున్ జోకే అది. బికాస్ వీఆర్ క్లాస్మేట్స్ అండ్ వీఆర్ లైక్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్స్. అవి మొత్తం ట్రాన్స్లేట్ అయింది స్క్రీన్ పైన. మీ ఫ్యామిలీలో రామ్ చరణ్ గారితో ఎప్పుడు మల్టీ స్టార్ రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమన్నా? సార్ ఏమనుకోదు, మొన్నే కళ్యాణ్ గారితో అయిందండి, దానికి ముందర నాబాబు గారితో అయింది. నెక్స్ట్ టార్గెట్ మా చిరంజీవి గారు. సో మా చిరుమామ ఆయనతో సినిమా చేసిన తర్వాత ఎప్పుడైతే కుదురుతుందో ఆయనతో సినిమా చేసి అప్పుడు మిగతా వాళ్ళండి. అన్న హ్యాపీ మహాశివరాత్రి. హ్యాపీ మహాశివరాత్రి మీకు. సాయి తేజ్ అన్న. యా ప్లీజ్ చెప్పండి. ఈ సత్య ఫిల్మ్ చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాము. సో ఇప్పుడు ఇది మిలిటరీ బ్యాక్గ్రౌండ్ మూవీ ఇది కదా. సో సోల్జర్స్గా చేసినప్పుడు చాలా స్మాల్ థింగ్స్ కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ కనబడుతుంది. సో అక్కడ నుంచి అక్కడ ఫోన్ కాల్ చేసిన ఫ్యామిలీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎమోషనల్ అవుతారు. సో అట్లాంటిది ఇప్పుడు అక్కడ ఒక సీన్లో ప్రెగ్నెంట్గా జరిగిన సీన్లో అక్కడ సోల్జర్ అక్కడ ఉంటారు, రాలేరు డెలివరీ టైంలో. సో అలాంటి సీన్స్ 2 ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి రెగ్యులర్గా. సో మీరు షూటింగ్ టైంలో ఇట్లాంటి జరిగినాయి మీరు ఏమైనా ఆలోచించారు? ఇట్లా జరిగితే ఇట్లా సోల్జర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అట్లా? అంటే ఒకటండి, మోర్ నాకు మ్యాక్సిమం మా ఈ బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ చాలా ఫీడింగ్ ఇచ్చారు. ఇది చాలా ఎమోషనల్ సీన్, అందరికి అర్థం కాదు, కొంతమందికి అర్థం అవుతాయి. సార్ మీ పేరు? యశ్వంత్ అన్న. యశ్వంత్ అంటే క్వశ్చన్ అడుగుతారు. సో యాక్ట్ నైస్లీ, అసలు ఎక్కడ తప్పు చేయొద్దని చెప్పాడు. సో అందుకని ఆ ఫీలింగ్ వచ్చేసి భయం వేసింది. సో అందుకని యాక్ట్ చేశాను బాగా. సో ఇది ప్యాట్రోజం కదండి. సో మీ దృష్టిలో ఒక గుడ్ సోల్జర్ అంటే డెఫినేషన్ ఏంటి? అంటే ఏం లేదు, ఐ సా వన్ కోట్ అండి. ఇది లదాఖ్లో నేను షూటింగ్ వెళ్ళానండి. అక్కడ కోట్ చూసాను, ఫర్ యువర్ టుమారో వీఆర్ సాక్రిఫైసింగ్ ఆర్ టుడే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, దట్ ఈస్ ద బెస్ట్ ఫ్రేజ్ నేను చూసింది ఇప్పుడు సోల్జర్స్ గురించి. సో ఐ బిలీవ్ దట్ ఎవ్రీ ఇండియన్ ఆర్ ఎవ్రీ కంట్రీ సోల్జర్స్ హ్యావ్ టు గివ్ దెమ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. బికాస్ దే సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్స్, దే టైమ్ విత్ దేర్ ఫ్యామిలీ ఫర్ their country's people's safety. Thank you. Thank you. యాక్చువల్లీ ఈ షార్ట్ ఫిల్మ్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి లోకేష్కి వచ్చిన ఒక డౌట్ వస్తుంది, ఇప్పటికీ కూడా మొగుడి చెయ్యి పట్టుకునే నడుస్తారా అని. కానీ ఒక పాయింట్ ఏంటంటే, స్త్రీ ఒక పని మనిషిగా ఉన్న ఎట్ ద సేమ్ టైం ఏ స్థాయికి పోయినా కూడా తన భర్తని ఊహించుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం బయట ఎంత తిరిగి, ఈవెన్ మేమైనా ఆర్టిస్టులైనా ఎవరైనా సరే ఒక భర్త ఉండాలి, తన మీద ఒక హోప్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. సో మనం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి భర్త అవసరం లేదు అనుకోవట్లేదు. మనం రీసెంట్గా ఇప్పుడు కూడా వైఫ్ని భర్త వదిలేసిన, భర్తను వైఫ్ వదిలేసిన, ఆడది హస్బెండ్ని సెపరేట్గా ఉంటే ఒకే డైలాగ్ అంటారు, మొగుడు వదిలేశాడు. ఎందుకు ఆ లైన్ మారలేదు? తాగుబోతునో లేకపోతే భర్త ఫ్యామిలీని చూడట్లేదు అనేవో. భర్తను వదిలేసిన స్త్రీలు చాలామంది ఉన్నారు, కానీ ఆమెను బయట ఏమంటారు? మొగుడు వదిలేశాడు. సో ఇది ఇండస్ట్రీ కాదు, జర్నలిజంలో కాదు, ఎక్కడైనా ఇదే ఉంది. సో భర్త ఉంటే ఒక వాల్యూ ఉంటుంది, భర్త లేకపోతే ఆ స్త్రీని ఎలా చూస్తారు అనేది స్పెషల్గా మీకు చెప్పక్కర్లేదు. మీ మనసుల్లో, అంటే మీరని కాదు, మగవాళ్ళ మనసుల్లో ఏముంటుందో తెలుసు. సో ఈ మూవీని చాలామంది యాక్సెప్ట్ చెయ్యకపోవచ్చు ఇప్పుడున్న డేస్ని బట్టి, బట్ మనసుల విషయానికి వస్తే మాత్రం 100% ఇది ట్రూ. ఐ జస్ట్ కంప్లీట్. అంటే అందరూ ప్రశ్నలు అడుగుతున్నారు, నైస్. బట్ ఈ థాట్లో ఒకసారి చూడండి. ఐడియా ఈజ్, మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట ఏంటి? అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగితే భారతదేశం స్వతంత్రం వచ్చిందని. ఇవాళ ఆడవాళ్ళు బార్డర్లో నిలబడి ఫైట్ చేస్తున్నారు. ఎంత అచీవ్ చేసాం కంట్రీ? ఆ పాయింట్ ఎవరు అడగట్లేదు.
సో సీ ఇన్ దట్ డైరెక్షన్లో సీ ద ప్రోగ్రెస్ ద కంట్రీ మేడ్ ఇన్ దిస్ మెనీ ఇయర్స్. See the progress. You are asking a question, see the progress of the country, what women have made. From where did they fight and brought us freedom. అది మీరు అర్థం చేసుకుంటే మా ఒక్క ఆలోచన మీకు అర్థమవుతుంది.